మహబూబ్ నగర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పల్లి రైతుల ఆందోళన చేపట్టారు. పంటకు కనీస మద్దతు ధర కూడా దక్కడం లేదని మార్కెట్ యార్డు కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. దీంతో వారిని కట్టడి చేసేందుకు పోలీసులు భారీగా మోహరించారు. కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు ఆందోళన దిగిన ఘటన మహబూబ్ నగర్ మార్కెట్ యార్డులో చోటు చేసుకుంది. పల్లీకి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో పరిస్థితి ఉధృతంగా మారింది. సమీపంలో ఉన్న బోయపల్లి గేట్ రైల్వే పట్టాలపై నిరసన తెలియజేసి రైలు రాకపోకలను ఆపేందుకు ప్రయత్నించారు రైతులు. దీంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళన చేస్తున్న రైతులతో చర్చించారు. అయినా రైతులు శాంతించలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులకు గిట్టుబాటు ధర రాకుండా మార్కెట్ కమిటీ చైర్మన్, అధికారులు, ట్రేడర్లు కుమ్మక్కై ధరలు తగ్గించారని రైతులు ఆరోపించారు. మార్కెట్ యార్డులో కొనుగోలు నిలిచిపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు. గత సోమవారం అచ్చంపేట, ఉప్పనుంతల, బల్మూర్, అమరాబాద్ ఇతర మండలాల నుంచి రైతులు అచ్చంపేట మార్కెట్ లో ఆందోళన దిగారు. 3 రోజుల కిందట వేరుశనగ క్వింటాల్ కు మద్దతు ధర 7,000 పైచిలకు ఉండగా ఒక్కసారిగా సోమవారం 4,000కు తగ్గించడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కార్యాలయానికి ముట్టడించారు. కార్యాలయంలోకి వెళ్లి కుర్చీలు, ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు. మొన్న అచ్చంపేటలో ఆందోళన చేపట్టిన రైతులు నిన్న మహబూబ్ నగర్ లో నిరసనలకు దిగారు.